హలో అందరికీ వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ రోజు అయితే నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో నా రొటీన్ బ్యూటిషియన్ లైఫ్ ఈ వీడియోలో చూసేయండి. ఈ కువైట్లో ఎవరైతే బ్యూటిషియన్ చేసే లేడీస్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు కువైట్లో బ్యూటిషియన్ కి 12 గంటలు డ్యూటీ ఉంటుంది. కానీ హోమ్ సర్వీస్ చేసే వాళ్ళకి ఒక టైం అంటూ ఉండదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని చూసుకోవడం ఇంకా కష్టమే. ఈ వీడియోలో నా రొటీన్ లైఫ్ 1 డే మీతో షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. క్వైటీస్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నేను టైంకి రీచ్ అయ్యేది ఉంటుంది. ఆ టైంలో ఇలాంటి ట్రాఫిక్స్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది, టెన్షన్గా కూడా ఉంటుంది. అలాంటప్పుడు లేట్ అయితే మాత్రం ఇంకొకసారి పిలవను కూడా పిలవరు వాళ్ళు. అదే కాదు, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి టైం పంచువాలిటీ ఉంటుంది, వాళ్ళకు షెడ్యూల్స్ ఉంటాయి కదండి. అలాంటి టైంలో మనం లేట్గా రీచ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, మనకు ఇబ్బంది అయిపోతుంది. ఇదిగో అండి వచ్చాను. ఫస్ట్ కోటి హౌస్ ఇది నా ఫస్ట్ అపాయింట్మెంట్ హౌస్ ఇది. సో ఇప్పుడు వెళ్తాను. వెళ్ళి మీకు ఇదో చూడండి, ఇల్లు ఎలా ఉంది చూడండి. ఇదే అండి నా ఫస్ట్ అపాయింట్మెంట్ హౌస్ ఇది. వెళ్తున్నాను. పని అయితే అయిపోయిందండి. చూడండి, మీకు ఒకటి చూపించాలని వచ్చాను. ఇక్కడ ఎంట్రన్స్ లోనే వీళ్ళు లవ్ బర్డ్స్ కోసం ఇంత బాగా కేజ్ పెద్దగా సెట్ చేసుకున్నారు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. డోర్ బెల్స్ బదులు వీటి సౌండ్ ఎక్కువ ఉంది, మస్తుంది సౌండ్. చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. ఇట్లా చూస్తే బోట్ పెట్టుకున్నారు ఇక్కడ. చూడండి, గార్డెన్ లో ఇలా బోట్ ని సెట్ చేసుకున్నారు. స్మాల్ గార్డెన్ లో ఇట్లా నైస్ కదా. ఓకే అండి, ఈ హౌస్లో వర్క్ అయితే అయిపోయింది. ఐ గో ఫర్ నెక్స్ట్ వర్క్. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి నేను స్టార్ట్ అయిపోయానండి. సో 30 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది జర్నీ మాత్రం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మెటర్నిటీ హాస్పిటల్, ఇక్కడే అండి నేను మా పాప పుట్టింది. ఈ హాస్పిటల్ చూసినప్పుడల్లా నేను పడిన కష్టాలు, నా డెలివరీ డేట్ గుర్తొస్తుంది. సో నాకు ఈ హాస్పిటల్కి చాలా సంబంధం ఉంది. చాలా వరకు ఇండియన్స్ ఇక్కడే డెలివరీ అవుతారు, గవర్నమెంట్ హాస్పిటల్. చాలా వరకు కోయిటీస్ కూడా ఇక్కడే డెలివరీ అవుతారు. చాలా వరకు బాగా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, కేర్ అయితే తీసుకుంటారు బాగానే. సో ఆల్మోస్ట్ నేను దగ్గరికి వచ్చేసానండి ఇంక వర్క్కి. అదే పనిగా మనకు టైం అంటూ ఉండదండి పక్కన లంచ్ కోసము. సో బాక్సులు కట్టుకొని వచ్చినాము, మీతో మాట్లాడుతూనే లంచ్ కూడా చేసేసాను. సో వర్క్ కూడా దగ్గర వచ్చేసింది కాబట్టి ఇంకా మాకు అదే పనిగా టైం ఉండదు కదా. సో కార్లోని కూర్చొని తినేస్తూ మాట్లాడుతూ ఫైనల్ గా ఇల్లు అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఈ ఇంటికి వెళ్తే మాత్రం సాయంత్రం అయితే అది ఖచ్చితంగా. ఇదే అండి నా సెకండ్ అపాయింట్మెంట్ హౌస్. ఇదో నా బ్యాగ్ అక్కడే ఉంది కదా. సో వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, ఇక్కడ కూడా సెకండ్ వర్క్ ఫినిష్ చేసుకున్నాను. సో తొందరగా వెళ్ళాలనుకుంటే ఇటు చూస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎప్పుడు వర్క్ అయిపోతుందో ఏమో. మా పాప అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా టైం అయింది. ఆఫ్టర్నూన్ వచ్చాము, 12కి స్టార్ట్ అయ్యాము వర్క్ మీద. ఇప్పుడు చూస్తే 7గా వస్తుంది. ఫుల్ ట్రాఫిక్. ఫినిష్ చేసుకొని ఇంకొక లాస్ట్ అపాయింట్మెంట్ నాది, అది ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, యాక్సిడెంట్ అయింది, అందుకనే ఇంత ట్రాఫిక్. కువైట్లో ఇవి చాలా మామూలండి. సో బీ సేఫ్ వెన్ యూర్ డ్రైవ్. మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ అయింది, నేను స్టార్ట్ అయిపోయాను మళ్ళీ వర్క్కి. ఇందులో టీ కానీ కాఫీ కానీ తాగాలి. ఇదేనండి నా నెక్స్ట్ అండ్ లాస్ట్ అపాయింట్మెంట్. సో ఇది అయిపోగానే నేను ఇంటికి అయితే పరిగెత్తే వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక అపాయింట్మెంట్ ఉన్నింది, అది కూడా క్యాన్సిల్ చేశాను. ఇప్పటికే లేటు, ఎప్పుడైపోతుందో తెలియదు ఇక్కడ. సో 11 అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంటికి వెళ్ళే లోపు. ఫైనల్గా అన్ని వర్క్స్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాను.
మా పాపని చూడడానికి. ఏం చేస్తుందో ఏం తినిందో ఇదే టెన్షన్. ఓకే బాయ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. ఇదేనండి నా రొటీన్ వర్క్ లైఫ్. మామూలుగా ఈరోజు ఎర్లీగానే అయిపోయింది 11కి, లేకుంటే 1 అవుతుంది 12 అవుతుంది. చాలాసార్లు కాల్ చేసింది మా పాప. ఇలాగే ఉంటుందండి బయట సలూన్ వర్క్ చేసే ఆడవాళ్ళ పరిస్థితి. ఇప్పుడు 11:30 అవుతుందండి. సో మళ్ళీ నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి తిని పడుకునే లోపు 1 అవుతుంది. సో మార్నింగ్ మా పాపకైతే స్కూల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ 5కి లేయాలి. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. Mommy,